హాయ్ అండి. వినాయక చవితి రోజు ఈవినింగ్ అయితే మా ఆయన గారు మా పిల్లల్ని తీసుకుని టెంపుల్కి వెళ్ళారు కదండి. ఇంకా ఒక 5 నిమిషాల్లో మళ్ళీ వచ్చేసారండి రిటర్న్. ఎందుకంటే ఇంకా దాని పక్కనే మాట. వెళ్ళి వచ్చేకైతే నేను రెడీ అయి ఉన్నాం. మీ అందరు కలిసి చిన్న పని మీద బయటకు అయితే వెళ్ళామాట. దేవి చౌకని ఫుల్గా లైటింగ్తో అయితే కలకలలాడిపోతుంది. అన్ని దగ్గర ఫుల్గా లైటింగ్ పెట్టేశారు వినాయక చవితి వల్ల అయితే కనుక. ఇంకా నేనైతే టెంపుల్కి వెళ్ళకూడదు కదా, వెళ్ళలేదండి. ఇంకా కంబర్ దగ్గర చిన్న పని ఉందండి. ఆ పని చూసుకుని అయితే ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరిపోయామాట. ఇంకా తర్వాత అయితే మా మామయ్య గారు అయితే ప్రసాదం తెచ్చారంట, అన్నవరం ప్రసాదం. అదే తీసుకున్నాకైతే వాళ్ళ చుట్టాలకి అయితే వెళ్తున్నామండి ఇక్కడ నుంచి అయితే కనుక. వచ్చిన పని అయితే చేసుకొని చూసారు. కంపల్సరీ దగ్గర ఇంతకుముందు ఇదే ఏరియాలో ఉండేవాళ్ళమండి. మా బాబుకు 1 ఇయర్ ఉన్నప్పుడు ఈ ఊరు వచ్చాము. మేము కాకినాడలో ఉండే ఇంతకుముందు అయితే కనుక. పెళ్లి కాకముందు కూడా ఇదే ఏరియాలో ఉండేవాళ్ళం. ఇంతకుముందు ఈ బొమ్మలు గట్టే ఉండి కాదు. మేము తున్నెళ్ళిన తర్వాత ఇవన్నీ పెట్టేశారు కొత్తగా అన్నీ. రాజమండ్రి కొత్తగా తయారైపోయింది అనమాట. తర్వాత వచ్చేసి ఎక్కడ చూసినా లైటింగ్తో ఫుల్గా బొజ్జ గణపతులు అయితే ఫుల్గా అదిరిపోతున్నారండి. చాలా బాగున్నాయండి. ఎక్కడ చూసినా వినాయకులే కనిపిస్తున్నాయి. కానీ ఇంకా టెంపుల్కి వెళ్ళకూడదు కదా, ఇంకా తర్వాత ఎప్పుడైనా వెళ్దాంలే అన్నట్టుగా 9 రోజులు చేస్తారు కాబట్టి ఏదో రోజు వెళ్దాంలే అన్నట్టుకైతే ఇంకా అనుకొని ఇంకా మేము అక్కడికి వెళ్దాం. వర్షం పడడం వల్ల అయితే బాగా చల్లగా ఉండండి వాతావరణం అయితే కనుక. తర్వాత అయితే ఇంకా మా ప్రసాదం అయితే తీసుకుని అయితే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నామండి. ఇంకా అక్కడికి వెళ్ళాక ఏ వీడియో తీయలేదు, కుదరలేదు మాట అండి. కొంచెం మా ఆయనగారు ఏమో నన్ను కొంచెం అదే అడిగారు ఏం తింటామని. నేనైతే గోదావరిగట్టు తీసుకెళ్ళమన్నాను. కానీ ఇంకా గోదావరిగట్టుకి వెళ్ళడానికి టైం లేదు. మా అబ్బాయికి హోంవర్క్ చేయాలి, మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి కదని చెప్పేసి ఇంకా తీసుకొచ్చేస్తుంటే కచోడీ ఇప్పిస్తానని చెప్పేసి గంటలమ్మ గుడి దగ్గర అయితే కచోడీ ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళారు. కానీ అక్కడ షాప్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకా తర్వాత వచ్చేసి వేరే దగ్గర తీసుకెళ్ళారు. అక్కడ ఎక్కడ తినబుద్ధి కాలేదండి నాకు. కచోడీ తిందాం అనుకున్న, పానీపూరి వద్దనుకున్న అనమాట అండి. తర్వాత అయితే ఇంకా మా ఆయన గారు ఏం చేశారంటే ఇంకా లాస్ట్కి అయితే ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్లారు. ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్ళి అక్కడైతే ఐస్ క్రీమ్ తింటామని అడిగారు. కానీ నాకు అసలు ఈ పొద్దు నుంచి పని చేయడం వల్ల అయితే ఒళ్ళంతా జ్వరం వచ్చేసినట్టు ఉంది. అందుకని నేను తిన్నాను. మా పిల్లలకి ఇద్దరు కొనాలి.